హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మేము కాస్కో బిజినెస్ సెంటర్కి వచ్చాము. అందులో గార్డెన్ సెంటర్ ఏరియా ఇది. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. చాలా మనకి తెలియనివి చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మనకి తెలిసిన ఫ్రూట్స్ అని కాదు, ఫ్లవర్స్ కూడా చాలా ఉంటాయి. కాకపోతే ఎక్కువ డెకరేషన్ పర్పస్ లానే అనిపిస్తున్నాయి మాకు చూడటానికి. ఇప్పుడు ఇదేదో చూద్దాం. సమ్ మిస్కిమ్ అంట, మనకు ఐడియా లేదు. నెక్స్ట్ ఇది ఎక్కడో చిన్నప్పుడు చదివిన ఫ్లవర్లా ఉంది, హైడ్రాజీ అని. ఇది కూడా ఐడియా లేదు. బట్ దిస్ ఫ్లవర్స్ ఆర్ వెరీ పాపులర్ ఇన్ న్యూయార్క్ అని విన్నాను. అండ్ దీస్ ఆర్ ఆఫ్ ఫ్లవర్స్. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. అసలు నడుస్తుంటే ఒక మంచి నర్సరీలో నడుస్తున్న ఫీలింగ్ ఇస్తుంది. స్మెల్, ఇఫ్ యూ కుడ్ స్మెల్ హియర్, ఎంత ఫ్రెష్ స్మెల్ వస్తుందో. సో ఇది మేమైతే చిన్నప్పుడు నెమలి కలకి ఫుడ్ అని ఫీల్ అయ్యేవాళ్ళం. తర్వాత పెరిగాక తెలిసింది. అండ్ దిస్ ఇస్ ఫ్యాన్సీ ఎవర్ గ్రీన్ ష్రబ్ అని. చాలామంది షాపింగ్కి వస్తున్నారు. సో ఇప్పుడు కెనడాలో సమ్మర్ కాబట్టి చాలామంది ప్లాంట్ షాపింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. యూజువల్లీ వింటర్లో మాకు ఇంత లగ్జరీ ఉండదు, అంత పెంచలేం కూడా. ఐ థింక్ ఇది స్ట్రాబెర్రీ ప్లాంట్ అనుకుంటా. చిన్న చిన్న బెర్రీస్ మనం చూడొచ్చు అక్కడ. ఎస్, ఇట్ ఇస్ స్ట్రాబెర్రీ. అండ్ ఇటు రోజెస్ ఉన్నాయి అని చెప్పి ఇందాక నుంచి నన్ను పిలుస్తున్నారు. లెట్స్ సీ. సో యా, దిస్ ఇస్ రాస్బెర్రీ. ఇక్కడ చాలామంది బెర్రీస్, ఫ్రోజన్ బెర్రీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో మేబీ ఇలా పెంచుకుంటారేమో. సమ్మర్లోనే పెరుగుతాయి, మిగిలిన టైం అంత చెప్పాను కదా, పెరగవు, అంత లగ్జరీ ఉండదని. సో రోజెస్ చూస్తే లాట్స్ ఆఫ్ కలర్స్ అని నేను అనుకున్నా, కానీ అంతేం లేదనుకుంటా. ఒక 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక్క పాట్ వచ్చేసి $20. ఈ ఒక్క పాట్ వచ్చేసి మనకు $20 పడుతుంది. విత్ ట్యాక్సెస్ సమ్ 23 అలా పడుతుండొచ్చు. సో ఇక్కడ నుంచి అయితే ఇక్కడ చూడండి, ఇలా చాలామంది ఇళ్ళల్లో పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు. బయట కూడా చాలా బాగుంటాయి. అపార్ట్మెంట్స్ దగ్గర అయితే ఇలాంటివి చాలా ఎక్కువ కనపడుతూ ఉంటాయి మనకి. అండ్ ఇవి వచ్చేసి మనకి మంచి ఫ్యాన్సీ ట్రీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం యాపిల్ పేర్, యా, దిస్ ఇస్ పియర్ అండ్ యాపిల్ అండ్ సమ్ సార్ట్స్ ఆఫ్ యాపిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఏమో ఇవన్నీ. యాపిల్ చెట్లు, చిగురు, లైట్ చిగురు మాత్రమే ఉంది వీటన్నిటికీ. అండ్ ఇదంతా చెరీ అండ్ దిస్ ఇస్ అగైన్ చెరీ. సో ఇలాంటివి కూడా తీసుకెళ్ళి ఇంటి బయట పెట్టుకుంటారు. మనం ఇప్పుడు ఇంటి బయట ఎలా అయితే వేప చెట్లు, మామిడి చెట్లు ఇలా పెట్టుకుంటాం, ఇక్కడ చెర్రీస్ ఇలాంటివి పెట్టుకుంటారు. మేమైతే వీటన్నిటిని మొత్తం ఒకటే కోవ కింద ఫ్యాన్సీ పువ్వులు అని పిలిచేస్తాం. అదే అనుకుంటున్నాను నేను కూడా, కానీ చాలా పేర్లు ఉన్నాయి వాటికి, మనకు అంత ఐడియా లేదు. కానీ ఇలా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందంటే నడుస్తున్నప్పుడు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం లోపల కాస్కోలో ఏముంటుందో, అసలు వాట్ ఇట్ ఇస్ అండ్ ఆల్, బిజినెస్ సెంటర్లో స్పెసిఫిక్గా ఏముంటుందో చూపిస్తాం.